ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి హిందుత్వానికి బలమైన వాయిస్ను వినిపిస్తూ బీజేపీ నా ప్రాణం, హిందుత్వం నా ప్రాణం అంటూ ఆయన ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఇప్పుడు రాజాసింగ్ పార్టీకి ప్రేమలేఖ ఇచ్చి రాజీనామా చేయడం ఒక సంచలనం అయితే, పార్టీ ఆ ప్రేమలేఖను ఆమోదించి డివోర్స్ ఇవ్వడం మరో సంచలనం. ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో రాజాసింగ్ రాజీనామా గురించే పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు జనం. రాజాసింగ్ రాజకీయ అడుగులు ఎటు ఉండబోతున్నాయి అని జనం చర్చించుకుంటున్నారు. సో ఇప్పుడు రాజాసింగ్ మన ముందున్నారు. ఆయన అంతరంగాన్ని ఈ ఇంటర్వ్యూలో మనం ఆవిష్కరిద్దాం. రాజాసింగ్ గారు నమస్తే అండి. రాజాసింగ్ గారు, ఈ ఇంటర్వ్యూలో మొత్తం నేను మీ అంతరంగాన్ని ఆవిష్కరించాలనుకుంటున్నాను. ఆ క్రమంలో కొన్ని మీరు ఇబ్బంది పడే ప్రశ్నలను కూడా ఎదుర్కోవచ్చేమో, నిజాయితీగా సమాధానం చెబుతారనుకోవచ్చా? ప్రయత్నం చేద్దాం. రాజాసింగ్ గారు, మీరు ఎప్పుడు మాట్లాడినా బీజేపీ నా ప్రాణం, హిందూతో నా ప్రాణం, అధిష్టానం మాటే నాకు శిరోధార్యం అనే మీరు ఎందుకు రాజీనామా లేఖను సమర్పించాల్సి వచ్చింది? రాజీనామా లేఖను సమర్పించే సమయంలో మీ మనసులో ఉన్నది అధిష్టానం పిలిచి మాట్లాడుతుంది అనా, లేక ఆమోదిస్తుంది అనా? బీజేపీ ఇవాళ కూడా నా ప్రాణమే. ఎప్పుడు కూడా నాకు పార్టీ వాళ్ళు పక్క పెట్టవచ్చు, కానీ నేను బీజేపీని పక్క పెట్టలేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచే బీజేపీకి ఒక ఫాలోవర్గా మేము పెరిగినాం. బీజేపీ ఏ విధంగా దేశం గురించి, ధర్మం గురించి పనిచేస్తుంది, నాలాంటి చాలామంది హిందూ నాయకులకి, హిందూ కార్యకర్తలకి అందరు కూడా తెలుసు. అందుకోసం మాలాంటి వ్యక్తులు బీజేపీని ఇడవలేరు. ఇవాళ రాజీనామా గురించి మీరు ఒక క్వశ్చన్ అడిగినారు. రాజీనామా ఎందుకు ఇచ్చినారు? చాలామంది తెలంగాణలో ఉన్న హిందూ కార్యకర్తలు కూడా నాకు ఫోన్లు చేసి కానీ మెసేజ్ పరంగా కానీ అడుగుతున్నారు, అన్నా మనం రాజీనామా ఎందుకు ఇచ్చినాము, పార్టీలో ఉండే మనం కొట్లాడొచ్చు కదా అని చాలామంది కార్యకర్తలు నాకు ఫోన్ చేసి మెసేజ్ పరంగా కూడా చాలామంది సీనియర్, మా బీజేపీలో ఉన్న చాలామంది సీనియర్లు కూడా వాళ్ళు ఫోన్ చేసినారు. ఎంతవరకు వాళ్ళకి నేను సమాధానం ఇవ్వడానికి నేను ప్రయత్నం చేసినాను. ఓకే, మీ బిగ్ టీవీలో కూడా సమాధానం ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను ముందు నుంచి ఒక ధర్మ సేవకుడుగా నేను పనిచేసినాను. యాజ్ అ హిందూగా ధర్మం గురించి ఎంత మనం సేవ చేయాలి అంతవరకు చేసుకుంటా మేము వస్తున్నాం. ఫస్ట్ హిందూ వాహిని ఒక ఆర్గనైజేషన్, అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘే ఒక శాఖ. హిందూ వాహిని అంటే బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ ఎట్లా ఉంటుంది, ఇట్లనే హిందూ వాహిని ఒక ఆర్గనైజేషన్. దాంట్లో మేము ఒక శారీరక ప్రముఖ్ లాగా మేము పనిచేసినాము. మళ్ళా జిల్లా వరకు, స్టేట్ వరకు ఒక పోస్ట్ తీసుకొని ప్రతి ఒక్క యూత్కి ధర్మం గురించి ఒకటి చేద్దాం అని ఆ ఉద్దేశంతో హిందూ వాహినిలో చేరిన తర్వాత బాగా పనిచేసినాం. గౌరక్షణ గురించి, లవ్ జిహాద్ గురించి. అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే, అప్పుడు మన మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉండే. అప్పుడు మా పనికి ప్రతిసారి ఏదో ఒక కొట్లాట జరగాలి. ఎక్కడైనా మా హిందువులకి కన్వర్షన్ చేయడానికి వస్తే అక్కడ మేము ఎదురుగా నిలబడి వాళ్ళతో ఫైట్ చేస్తే అక్కడ ఒక కమ్యూనల్ అట్లాంటి ఒక వాతావరణం క్రియేట్ కావాలి. మా వల్ల చాలాసార్లు 144 సెక్షన్ గవర్నమెంటే పెట్టింది, అట్లాంటి మూమెంట్ కూడా వచ్చింది. అప్పుడు ఏంటంటే, అరే భయ్, ఈ హిందూ వాహినియోలు, ఈ కార్యకర్తలు, వీళ్ళ వల్ల కమ్యూనల్ వాతావరణం ఇట్లా అవుతుంది, వీళ్ళకి ఏదో ఒక చేయాలని అప్పుడు నా గవర్నమెంట్ మా పైన కుట్ర చేసి లేనిపోని కేసులు మా పైన పెట్టాలి, జైలుకి పంపించాలి, లేనిపోని మర్డర్ కేసులు పెట్టాలి, జైలుకి పంపించాలి. అట్లాంటి ఆ సమయంలో జరిగింది. అప్పుడు కూడా ఆగలే, జైలుకి వెళ్ళాలి, బయటికి రావాలి, మళ్ళీ అదే ధర్మ ప్రచారం చేయాలి, జైలుకి వెళ్ళాలి, మళ్ళీ బయటికి రావాలి, అదే ధర్మ ప్రచారం చేయాలి. ఇది జరిగింది. లాస్ట్కి వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలి, అట్లాంటి కూడా ఒక మూమెంట్ వచ్చింది. అప్పుడు ఎన్కౌంటర్ చేయని కూడా మాకు అడవిలో తీసుకొని పోయినారు, సంపనికి మొత్తం ప్లాన్ చేసుకున్నారు ఎన్కౌంటర్ చేయడానికి. అప్పుడు తీసుకెళ్లారా? అడవిలో తీసుకొని పోయినారు. ఆ సమయంలో
అప్పుడు మాకు ఎన్కౌంటర్ చేసేవాళ్ళు ఒక కట్టర్ హిందూగా ఆయన ఉండే. అంటే చాలా మంది పోలీసు వాళ్ళు చూపెట్టరు, నేను కట్టర్ హిందూగా మాలాగా ఎవరు కూడా చూపెట్టరు, మనసులో ఉంటుంది. ఆయన పోలీస్ డ్రెస్లో ఉంటే కూడా ఆయన మనసులో ఏదో ఒక చోట ధర్మం ఉంటుంది, ఒక హిందూజం ఉంటుంది. అప్పుడు ఆయనకి జస్ట్ ఏం ఆర్డర్ వచ్చింది, అరే భయ్ ఫలానా వాళ్ళు తీసుకొని పోయి ఎన్కౌంటర్ చేయాలి. ఆయన వచ్చిండు, మాకు తీసుకొని వెళ్ళిపోయిండు, అడవికి తీసుకొని పోయిండు. దాదాపు 3-4 అవర్స్ బండిలోనే ఉండే, మేము మొత్తం బట్ట ఉండే, తీసుకొని పోయిండు. ఇప్పుడు అడవిలో బండి ఆపి ఉరకండి అంటుండు ఆయన, ఉరకండి. నేను అడిగినా సరే ఎందుకు ఉరకాలి, అర్థమైతలేదా మీకు, ఇవాళ మీ లాస్ట్ డే. ఆయన గన్ తీసుకొని మొత్తం లోడ్ గీడ్ చేస్తుంది. మంచిది కదా, ఎన్కౌంటర్ అట్లాంటి మూమెంట్ అయితే మాకు కనబడుతుంది. మళ్ళీ ఉరకండి. అరే ఉరకండి సార్, డైరెక్ట్ కొట్టండి మీరు. మా లక్ష్యం ఇదే, ధర్మం గురించి సావాలే, ధర్మం గురించి బతకాలే, అదే లక్ష్యంతో ఇవాళ ఇక్కడ వరకు వచ్చినాం కదా. మా లక్ష్యం పూర్తి అవుతుంది. ఇది మా కళ, ధర్మం గురించి సావాలని మా కళ, చంపండి. మళ్ళీ ఆయన ఆలోచన వేసింది, ఇదేంద్రాబాయ్ వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, ధర్మం గిర్మం అంటున్నారు, మాకైతే ఒకటే ఆదేశం వచ్చింది, వీళ్ళిద్దరిని తీసుకొని పోవాలి, చంపేసేయాలి. వీళ్ళు ధర్మం గిర్మం అసలు ఏంది పోయి, మీరు ఎవరు? అప్పుడు ఆయన అడిగిండు ఆఫీసర్. అప్పుడు అడిగితే దాదాపు 2 గంటలు మా హిస్టరీ ఆయనకి చెప్పినాం. అయ్యా స్వయంసో హిందూ వాహిని కార్యకర్తలు, మేము ధర్మ సేవకుడు, ఈ విధంగా కన్వర్షన్ని కానీ గౌరక్షణ గురించి కానీ ఇట్లా మేము పనిచేస్తాం. అప్పుడు ఆయన ఏంటంటే, అరే భయ్ ఇది ఒక పెద్ద పాపం నా చేతి నుంచి అయిపోయేది, ఇది చాలా పాపం, ఒక ధర్మ సేవలకు ఒక ఎన్కౌంటర్ చేస్తే అది పాపం నాకే వస్తుంది అని ఆయన ఒక మంచి మనసు పట్టుకొని, వాళ్ళ దగ్గర ఒక 2-3 ఫోన్లు ఉంటాయి, కొన్ని లీగల్ కొన్ని ఇల్లీగల్, గన్లు కూడా అట్లనే ఉండాలనుకుంటా. మళ్ళీ ఆయన ఫోన్ నుంచి అప్పుడు TV9 కూడా చాలా బాగా ఫేమస్ ఉండే ఆ సమయంలో, కొన్ని ఛానల్స్ కూడా బాగా ఫేమస్ ఉండే. అప్పుడు కొన్ని ఛానల్స్కి ఆయన లీక్ ఇచ్చిండు, ఫలానా హిందూ అయిన కార్యకర్తల్ని ఎన్కౌంటర్ చేయడానికి ఇవాళ ప్లాన్ చేసినారని. అప్పుడు స్కోలింగ్ వచ్చింది. అప్పుడు స్కోలింగ్ వస్తే ఇమీడియట్గా అరే మీడియాకి ఎట్లా తెలిసింది ఈ ఇద్దరిని ఎన్కౌంటర్ చేస్తున్నారని, ఆపేసేయండి. అప్పుడు ఎన్కౌంటర్ ఆపేసినారు. మళ్ళీ మాకు అప్పుడు 2004లో జైల్లో వేసేసినారు, 2 ఫేక్ మర్డర్ కేసులో. అప్పుడు 6 నెలల చెంచల్ కూడా జైల్లో ఉండే. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది, అరే భయ్ మీరు ఈ ఆర్గనైజేషన్లో ఉంటే కొద్ది మీకు లైఫ్ రిక్స్, మీరు బీజేపీలో వెళ్ళిపోండి, అక్కడనే స్టార్ట్ అయింది, మీరు బీజేపీలో వెళ్ళిపోండి. అప్పుడు మేము ఏం చేసినామంటే, భయ్ సంఘ కార్యకర్తలు, హిందూ అని అంటే సంఘ కార్యకర్తలు, ఎట్లయినా 2009లో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ ఉన్నది, బీజేపీలో మనం చేరి ఈ మంగళ డివిజన్, ఇదే డివిజన్ అనుకోండి, ఇక్కడ నుంచి కార్పొరేట్ టికెట్ అడుగుతాం, ఎందుకంటే ఎవరు లేరు కదా క్యాండిడేట్. అప్పుడు మేము బీజేపీ పెద్ద నాయకులతో కలిస్తే, అప్పుడు ఒక ఇన్ఛార్జ్ అని ఉండేది గోషామహల్ కాన్స్టిట్యున్సీకి. ఆ ఇన్ఛార్జ్ ఏమన్నాడంటే, అరే భయ్ మీరు పెద్ద రౌడీలు, మీ రౌడీలకి బీజేపీలో స్థానం ఎప్పుడు కూడా దొరకవు. మేము అనుకున్నాం ఈయన రౌడీ అంటుండు, అసలు మేము రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ అయింది మాది, గౌరక్షణ, లవ్ జిహాద్, దానికి ఆ పనికి మేము ఫైట్ చేసినాం. పోలీసు వాళ్ళు అప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేసినారు, దీనికి నా రౌడీ గిడి అంటున్నారు. కొద్ది డిసప్పాయింట్ అయ్యి మేము మా కార్యకర్తలు మళ్ళీ వచ్చి ఒక గుడి కాడ కూర్చున్నాము, ఏం చేద్దాం. అప్పుడు టీడీపీ కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉండే మాది, అరే భయ్ మనం టీడీపీ నుంచి ట్రై చేద్దాం. అరే భయ్ టీడీపీ చంద్రబాబు నాయుడు, బీజేపీ వాళ్ళే వద్దంటే నాయుడు గారు ఎక్కడిస్తారు భయ్, అరే ఒకసారి ట్రై చేద్దాం నడువని. మళ్ళీ ఇక్కడ ఇన్ఛార్జ్ ఉండే బుగ్గారావు గారు, పాపం ఆయన ఇప్పుడు లేడు, చనిపోయాడు. ఆయన ద్వారా టీడీపీ స్టేట్ ఆఫీస్ వెళ్తే అప్పుడు బుగ్గారావు గారు ఎక్స్ప్లెయిన్ చేసినారు, ఇట్లా ఉన్నది, టికెట్ ఇస్తే బాగుంటారు. ఇప్పుడు టీడీపీ ఇక్కడ ఎక్కువ స్ట్రాంగ్ లేకుండే ఈ కాన్స్టిట్యున్సీలో. అప్పుడు ఏంటంటే భయ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ కదా అని నాయుడు గారు బీఫామ్ ఇచ్చినారు, పోయి కొట్లాడండి. అప్పుడు బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ నుంచి నేను, అప్పుడు పోటీ జరిగితే నేను గెలిచిన. ఫస్ట్ టైం 2009లో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో నేను గెలిచిన. అంటే ఒకవేళ అప్పుడే బీజేపీ వాళ్ళు తీసుకుంటే నేను అప్పుడు బీజేపీ కార్పొరేటర్ అయ్యేది. దాని తర్వాత అదే గౌరక్షణ కార్పొరేటర్ అయిన తర్వాత అదే కన్వర్షన్ని ఆపాలి, అదే స్టైల్లో కొద్దిగా ఎగ్రెసివ్గా ఇంకా వెళ్ళాం. ఇంకా మా వల్ల ఏమైందంటే మొత్తం టీడీపీలో ఉన్న ఈ కడుగోలు నాయుడు సార్ ఇంటికా ధర్నా చేసినారు. అరే ఈయన టీడీపీ కార్పొరేటర్ అంటుండు, మళ్ళీ ఈ
మొత్తం బీజేపీ భావజాలీలో ఉన్నాయి, మొత్తం గడబడి చేస్తుండు, మా పైన కొడుతుండు, మా బండ్లు కాల పెడుతుండు అని నాయుడు సార్ ఇంటికి ధర్నా చేస్తే నాయుడు సార్ పిలిచినారు. ఇక రాజాసింగ్ ఏంది, నువ్వు బీజేపీలో ఉన్నావా టీడీపీలో ఉన్నావా? టీడీపీలో ఉన్నా. అయ్యా ఇది సెక్యులర్ పార్టీ, ఇది హిందీ పార్టీ కాదు, మా పార్టీ ఏంటంటే అందరికీ తీసుకొని నడవాలి, ఇట్లా ఉంటే కష్టం కొద్దిగా, నీ వల్ల నా ఓట్ బ్యాంక్ కానీ మా కార్యకర్తలు అందరికీ తీసుకొని నడవాలి, ఇట్లా ప్రాబ్లం అవుతుంది, కొద్ది చూడు నువ్వు బీజేపీలో వెళ్ళిపో. అప్పుడు నాయుడు గారు చెప్పిన తర్వాత 2014లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి రోజే నేను బీజేపీలో చేరిన తర్వాత అప్పుడు కూడా బీజేపీకి ఇక్కడ ఒక మంచి వాతావరణం ఉండే. అప్పుడు సంఘ అధికారులు అందరూ నాకు ఆశీర్వాదం ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ ఫస్ట్ టైం 2014లో నేను తీసుకున్నాను. అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిపోయింది. అప్పుడు గోషామేల్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, ప్రజల ఆశీర్వాదం వల్ల ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా. ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత కూడా ధర్మం పని ఇంకా పెరిగింది, అదే గౌరక్షణ, అదే లవ్ జిహాద్ పైన ఆపాలే. ఇప్పుడు కూడా మీ ముందు కూడా అదే మాట్లాడుతున్నా, ఒక హిందూ అమ్మాయి ఒక ముస్లిమ్స్ అమ్మాయితోని మ్యారేజ్ ఒక ఇష్యూ ఉంటే అదే అప్పుడు మీ గురించి మాట్లాడుతాం, అదే పని. కానీ ఏంటంటే ప్రతిసారి ఇప్పుడు మన ఇల్లు, బీజేపీ అంటే నా ఇల్లు అనుకుంటాను నేను. నా ఇంట్లో చిన్న తమ్ముడు కానీ పెద్ద తమ్ముడు కానీ మన పెద్దలు కానీ ఏదైనా మంచి గురించి డిస్కషన్ జరుగుతుంది. ప్రతిసారి బీజేపీ బాగుపడాలి అట్లాంటి ఆశ పెట్టుకొనే మేము పనిచేస్తున్నాం. ప్రతిసారి మేము సజెషన్ ఇవ్వాలి, మా సజెషన్ని పక్కా పెట్టాలి. ప్రతిసారి ఏదో మా మనసులో ఉన్న బీజేపీ ఇట్లా క్యాండిడేట్ పెడితే బాగుంటుంది, మనం ఇట్లా జిల్లాలో వెళ్తే బాగుంటుంది, మా సజెషన్ని పక్కా పెట్టాలి. 11 ఇయర్స్ 3 సార్లు ఎమ్మెల్యే అయినా జస్ట్ ఒక ఎమ్మెల్యే గానే ఉన్నాం మేము. అంటే ఒక పోస్ట్ కావాలి, దానికి మేము ఎప్పుడు కూడా ఆశ పడం కూడా. మా లక్ష్యం ఏంటంటే నాలాంటి లక్షల మంది బీజేపీ కార్యకర్తలు మనసులో ఏముందంటే ఒక్కసారి బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో రావాలి. బీజేపీ గవర్నమెంట్ రావాలంటే నాయకులు ఫస్ట్ సరిగ్గా ఉండాలి. నాయకులు సరిగ్గా ఉంటేనే క్యాండిడేట్ సరిగ్గా ఉంటారు, క్యాండిడేట్ సరిగ్గా ఉంటేనే ప్రజలు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, ఆశీర్వాదం, అప్పుడే మనం గెలుస్తాం. ఎక్కువ శాతం ఎమ్మెల్యే గెలిచిన తర్వాతనే కదా బీజేపీ గవర్నమెంట్ వచ్చేది. కానీ ఇక్కడ అట్లాంటి ఏం ప్లాన్ లేదు, ఏమీ ఆలోచన లేదు. ఎన్నోసార్లు మేము సజెషన్ ఇస్తే కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. సజెషన్ మా ఏంటంటే కనీసం ఒక 6 నెలల ముందే క్యాండిడేట్ని డిసైడ్ చేయాలి. ఒక్క నియోజకవర్గంలో 5, 10, 20 క్యాండిడేట్లు ఉంటారు. 6 నెలల ముందే ఆ 20, 30, 50 మంది ఉండని క్యాండిడేట్ పిలవండి, మీటింగ్ చేయండి. ఎంతమంది కొట్లాడతారు నియోజకవర్గం నుంచి, మేము ఓకే. వాళ్ళందరిలో కొన్ని ఫేస్ వాల్యూ ఉన్న వాళ్ళకి మనం ఐడెంటిఫై చేయొచ్చు. మంచి కార్యకర్తలు, మంచి వక్తలు, మంచి మాట్లాడే వ్యక్తి, కనీసం జనాల్లో పోయి అయినా ఒక 2 బీజేపీ గురించి, బీజేపీ స్కీమ్ గురించి, గవర్నమెంట్ వస్తే ఏం చేస్తాం దాని గురించి మంచి మాట్లాడే అట్లాంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనం ఏం టార్గెట్ ఇవ్వాలనుకున్నా, అంటే ఒకవేళ నా సజెషన్ అప్పుడు ఇచ్చినా వాళ్ళకి టార్గెట్ ఇవ్వాలి. అయ్యా ఇప్పుడు ఈ నియోజకవర్గం నుంచి మీ 5 మంది 10 మందిలో ఎవరికైనా మేము టికెట్ ఇస్తాం. ఎవరు జనాల్లో ఎక్కువ మంచి పని చేస్తే, ఎవరు ప్రజల వరకు వెళ్తే మళ్ళా మేము సర్వే చేస్తాం. కనీసం బీజేపీ జెండా మీరు ఇంటింటికి పంపించండి, జిల్లా అంటే ఆ కాన్స్టిట్యున్సీలో కోన వరకు బీజేపీ జెండా పెట్టండి, బీజేపీ కార్నల్ మీటింగ్ పెట్టండి, బీజేపీ కూడా ఇక్కడ ఉన్నది, ఆ విధంగా మీరు ప్రొజెక్ట్ చేయండి. 6 నెలల ముందే మనం ఆ 5 మంది 10 మందిని టార్గెట్స్ వాళ్ళు ఉరుకుతారు. వాళ్ళు